నమస్తే తెలంగాణ. నా వార్తలు నా ఇష్టానికి ఇట్లా స్వాగతం పలుకుతామనా. తెలంగాణ అసెంబ్లీని ఎన్ని రోజులంటే అన్ని రోజులకి ఇట్లా జరుపుదామని అనుకున్నాం. వీలైతే భోజనాలు కూడా పెట్టి రాత్రులు పగలు తేడా గిట్లా లేకన్నా ప్రజా సమస్యలు గిట్లా చర్చిద్దామని అనుకున్నాం. కానీ ఏం చేస్తాం, ప్రతిపక్షాలకు ఓపిక గిట్లా లొల్లి చేసి సస్పెండ్ చేయించుకున్నారు. ఇక విపక్షాల కన్నా కొద్దిగా ఓపుకుండాలి కదా. అస్సలు సభలకు ఊక్కుంటే ఓపిక లేక వాళ్ళే వెళ్ళిపోయారు. ఈడైతే స్పీకర్ని అడిగి తిట్టాలి, బయట తిట్టుడైతే ఎవరిని అడగాల్సిన పనిలే. అసలు వాళ్ళు కామ్గా మేము చెప్పింది ఇనుకుంటా కూకుంటే నెల కాకపోతే 2 నెలలు సభ గిట్లా జరుపుకుందామని అనుకున్నాం. ప్రతిపక్షంగా అన్ని పార్టీలు అట్టర్ ప్లాప్ అయినాయి. ఇప్పుడు ఊళ్ళెమ్మడి పోయి మమ్మల్ని గిట్లా తిడతా ఉన్నారు. నేను ఊకుంటానా? దసరా వెళ్ళగానే జిల్లాలకు పోయి రివర్స్ లా తిడతా. గా డీటెయిల్ చూసే ముంగట ఒక్క పాల హెడ్లైన్స్ గిట్లా చదివితే జరంతా ఇనుకోర్రి. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేనందునే సెషన్స్ క్లోజ్ చేసినాం. వాళ్ళు సస్పెన్షన్లు చేయించుకుని పోయినా మేము బాధ్యత ఫీల్ అయినాం. విపక్షాలు కోఆపరేట్ చేస్తే ఇంకో నెల సభ జరుపుదామని అనుకున్నాం. అలివిగాని కోరికలు కోరితే మేమేం చేస్తాం. జిల్లాల్లో దుష్ప్రచారాలు చేస్తే ఊకోం. మేం గుడిక స్పెషల్ బస్సులు వేసుకొని తిరుగుతాం. నా న్యూస్ ఇన్ డీటెయిల్. సభకెళ్ళి ప్రతిపక్షాలు సస్పెండ్ చేయించుకుని పారిపోయినా మనం భయపడేది గిట్లా మనమే క్వశ్చన్లు మనమే ఆన్సర్లు గిట్లా చెప్పుకొని ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో సభ గిట్లా జరిపినాం. మనం బాధ్యత గలవలం కాబట్టి పద్ధతిగా సభ గిట్లా నడిపినాం. ప్రతిపక్షాలకు పంచాయతీ కావాలి, గంతకని గాలి ఎప్పుడు బయటికి పోదామా అని చెప్పి చూసిర్రు. ఇగో కేసీఆర్, ఇది దారుణం. మీరు సభను నడపడంలో విఫలమయ్యారని చెప్పి చెప్పక తప్పడం లేదు. నేను అక్కడే కూర్చున్నా కూడా మీరు నన్ను వదిలేసి మా వాళ్ళను సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే మరొక మీరు ఈ తీరుగా చేస్తారని చెప్పి నేను ఊహించలేకపోయాను. ఒకేసారి రుణమాఫీ చేసే వరకు మేము ఊరుకోం. నేను మీకు ఒక విధంగా సపోర్ట్ చేసినా సరే మా వాళ్ళు కోఆపరేట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మీరు ప్రజాగ్రహాన్ని ఏనాటికైనా సరే ఎదుర్కోక తప్పదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఊకో జనారెడ్డి, మీరు పెద్దలు విఘ్నులు, మంత్రిగా 30 ఏళ్ళు గిట్లా చేసిర్రు. సభలో అందరికంటే టాలెంట్ ఉన్నది మీకే. బ్యాంకు లెక్కలు గుడక ఈజీగా చేసిర్రు. గసంటి మీకు చెప్పాలనా? మీరు సలహాలు గిట్లా ఇస్తే మేము తీసుకోమన్నామా? మొన్న మీరు బ్యాంకు లెక్కలు వడ్డీ అప్పులు అన్ని తిప్పి చెప్తే అర్థం కాకుండా తలూపినమా లేదా? నువ్వు కూడా దిమాకు లేని వాళ్ళ లెక్క మాట్లాడతావేందనా? ఇగో కేసీఆర్ గారు, మీరు ఈ విషయంలో ఇట్లా పొగుడుతూ ఉంటే మా వాళ్ళంతా ఇంకొక తీరుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం పొంచి ఉందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు నాకు గ్యాస్ కొడుతున్నట్లు దానికి నేను ఉబ్బిపోయినట్లు అనుకుంటున్నారు. వాళ్ళంతా కూడా నవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో నేను ఇక నుంచి మిమ్మల్ని తిడుతున్నట్లుగా కనిపించక తప్పదని కూడా నేను తెలియజెప్తూ ఉన్నా. మీరు మా జానాన్ని మేనేజ్ చేసిన రైతులను మోసం చేస్తే మేము మీ అంతు చూస్తాం. పరిస్థితి ఇంకా దిగజారితే మీ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరిస్తా ఉన్నాం. రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు అలివిగాని కోరికలు అంటా ఉన్నారు. ప్రతిపక్షంగా 2 రోజులు చర్చించామా, 3వ రోజు కూడా గొడవ చేయకపోతే మేము పోరాటం చేయలేదని బయట మీడియా వాళ్ళు, పైనుంచి ఢిల్లీ వాళ్ళు కూడా తిడతా ఉన్నారు. అందుకే గొడవ చేసాం. అందుకోసం మీరు సస్పెండ్ చేస్తారా? పైగా మేము పని కట్టుకుని సస్పెండ్ చేయించుకున్నామని అబండాలు వేస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. నేను రాములమ్మను కేసీఆర్ అన్న గుర్తుపట్టావా అని అడుగుతా ఉన్నాను. ప్రతి సంవత్సరం రాఖీ కట్టేదాన్ని, అదన్నా గుర్తుందా? మరిప్పుడు నీ పాలనలో రాజ్యహింస ఎక్కువైపోతా ఉంది. బూర్జువా పాలనతో ప్రజలను మోసం చేసింది కాక బూటకపు ఎన్కౌంటర్లు చేస్తారా? ఇదేనా బంగారు తెలంగాణ అంటే అని అడుగుతా ఉన్నాను. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ సహజ వనరుల్ని దోచుకుంటున్న కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూర్చుకుంటూ అమాయకులను చంపుతారా? ఇదెక్కడి న్యాయం? నో, ఈ రాములమ్మ సహించదుగాక సహించదు. ఊకమా చెల్లి విజయశాంతి. నేను పెద్ద నక్సలైట్ని. అందరికంటే ముంగరే నేను ఫారెస్ట్ లకి ఇట్లా పోయొచ్చిన. మావో ఎజెండానే మా ఎజెండా. ఎర్ర ఎజెండాకు కలర్ల దగ్గరగా ఉంటదని గులాబీ రంగు గిట్లా పెట్టినా. ఇక ప్రతి వాళ్ళు నాకు చెప్పేటోళ్ళని అయింది. వీళ్ళతో మనకు మాటలు గిట్లా అనవసరం. గందుకని ఇప్పుడు ఒక బ్రేక్ గిట్లా తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. అసెంబ్లీలో చర్చించే ఓపిక లేక కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని బదనాం చేద్దామని చూస్తా ఉన్నారు. గోల చేస్తే స్పీకర్ ఊకుంటారా? అందరినీ సస్పెండ్ చేసిండు. దీనికే ఊరూరు తిరిగి నన్ను నా పార్టీని తిడతారా? ఇదేమన్నా పద్ధత? అదే నియమ తిట్టకుంటే పొగుడతారా బాబు? సభలో ఎవరన్నా గోల చేస్తే ఒకరిద్దరిని సస్పెండ్ చేసి బెదిరిస్తారు.
ఇక మీరైతే ప్రతిపక్షాన్ని బయటికి పంపి మీరే మాట్లాడుకుంటారా నాయనా? మేం పార్లమెంట్ లో గోలా చేస్తే వాయిదా వేసుకొని పోతారు గాని అందరినీ బయటికి పంపుతారా? అసలు ఇది ప్రజాస్వామ్యమో పాకిస్తాను నాకైతే తెలుస్తలేరా నాయనా? ప్రతిపక్షం ఎన్ని రోజులు పెట్టామంటే అన్ని రోజులు పెట్టమన్నావు కదరా నాయనా. ఇప్పుడు 3 రోజులకే మెడల్ గిట్ల బట్టి బయటికి నూకినవు. ఇదేమన్నా పద్ధతికున్నదా నీకు? మీ టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మిమ్మల్ని గ్రామాలకు రానిచ్చేది లేదు. మరి మమ్ములనందరినీ సస్పెండ్ చేస్తే భయపడదాం అనుకుంటున్నారా? భయం అంటేనే తెలియని దూకుడు బ్లడ్ మాది. ఏమనుకుంటున్నారు? ఏదో జానారెడ్డి గారు మీతో క్లోజ్ గా ఉన్నారని ఆయన వదిలిపెట్టి మమ్మల్ని బయటకు పంపుతారా? అలివిగాని కోరికలు అంటారా? ఇగో ఇప్పుడే తిట్టుడు మొదలు పెట్టినాం. ఈ విధంగా మీ పార్టీని ఓడించేదాకా తిడతానే ఉంటాం. ఇడిచి పెట్టేది లేదు. ఏగ తిట్టింది చాలు పోమా పో. ఇగో కేసీఆర్, నేనేదో జ్వరం వచ్చి ఇంటికాడున్నా గానీ ఇక సభలో ఉంటే నన్ను కూడా సస్పెండ్ చేసేటోళ్ళే. అసెంబ్లీకి వచ్చి మీ అంతేదో చూద్దామని అనుకున్నా. ఇక మళ్ళా వచ్చి సస్పెండ్ గిట్లా చేపించుకున్నాడు ఎందుకని ఇంటికాడనే ఉన్నా. మీ సంగతి ప్రజలనే తెలుసుకుందామని అనుకుంటున్నా. నిన్ను నీ పార్టీని గిట్లా నిద్రపోనిచ్చేది లేదు. రుణమాఫీ పూర్తిగా చేసేదాకా మేము ధర్నాలు గిట్లా చేస్తూనే ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి తిట్టాం. మీరు మళ్ళా కేసులు గిట్లా పెట్టి జైల్లో దోమలతో గర్పించినా నేను భయపడేది లేదు. ఏ చెల్లి, ఏదో సస్పెండ్ అయ్యారని జాలి పడతావునా? మీరు తిట్టుడేంది? ఇంతకు ముందు తిడితే చిత్తుగా ఓడిపోయారు. నేను కూడా ఈ పాలు ఏసీ బస్ చేసుకుని వస్తావునా? మళ్ళా తిట్టడం గిట్లా మొదలు పెట్టినాననుకో, మీకన్నా నాకు తెలంగాణ తిట్లు మంచిగొస్తాయి. నేను తెలుగులో గిట్లా ఫస్ట్ అన్నట్టు. నమస్తే సారు. గాళ్ళ మీద పడి ఏం తిడతావులే గాని ఇక మిగిలిన రుణమాఫీ చేయరాదు పటేలా. రోజుకు 4-5 చచ్చిపోతుండ్రు సారు. ఏందో మళ్ళీ అప్పు పుడితేనన్నా బతుకుతారు కాదు. ఇక మీ హరీషు, కేటీఆర్, మీ ఎర్రబిల్లి గిట్లా వాళ్ళున్న 3 ఊర్లు మంచుకుంటే సరిపోతుందా సారు? మీరున్న ఊర్లకేందో ఆ వార్డులు వస్తున్నాయంట. మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తారా ఏంది? అన్ని ఊర్లు దత్తత తీసుకున్నదే నువ్వు. సీఎం అయ్యి కూడా 1-2 ఊర్లు దత్తత తీసుకుంటావేంది సారు? మా ఊరు కూడా జర బాగు చేయి కదా. ఏ ఊక తయారక ఊకో. మొన్ననే కదా పని గిట్లా మొదలుపెట్టింది. ఐప్యాడ్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గిట్లా చూపించిన. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు బొమ్మ గిట్లా చూపెట్టినా. ఇక ఒక్కొక్కటి అన్నీ అయితాయి. 4 రోజులాగు. కాంగ్రెస్ టీడీపీని తిట్టేందుకు వస్తావనా? గప్పుడు చెప్తా అన్ని. ఈ వార్తలైతే ఇంతటితో ముగిస్తావనా? జై మన అసెంబ్లీలో చర్చలు, జై జై మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు.